మీరు కూడా ప్రేమ కలిగిన వారిగా ఉండాలి. ఆయన ప్రేమ ఎలాంటిది? స్వార్థం లేని ప్రేమ. ఈనాటి ప్రేమలో మనం చూస్తే చూడండి, పిల్లలందరికీ చిన్నప్పటి నుండి నేర్పించుతారు. వాళ్ళ స్కూల్‌కి వెళ్తాం మొదలుపెట్టినప్పటి నుండి చెప్తారు. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. చక్కగా ఇది చాలా నోటెడ్ అయిపోయి అందరికీ చక్కగా చెప్పేస్తారండి. కానీ దాని భావం ఏంటో వాళ్ళకి తెలియజెప్పరు. నా దేశాన్ని ప్రేమిస్తున్నాను, భారతీయులందరూ నా సహోదరులు అంటే దానికి అర్థం ఏంటి? ఎలా ఉండాలి దేశాన్ని ప్రేమించేవాళ్ళు? దేశం అంటే మనుషులే కదండి. కాబట్టి ఈ మనుషుల్ని ఎలా ప్రేమించాలి, ఎలా ఉండాలి, ఇవన్నీ నేర్పించరండి. చక్కగా ఉదయం 9 గంటలకు అనుకుంటాను నుంచోబెట్టి ఇలాగా ప్రతిజ్ఞ చేయిస్తారు. మనం కూడా చెప్తాం, భారతీయులందరూ సహోదరులు. మనం అందరం చెప్పిన వారమేనండి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. కానీ మనలో ఏముండదండి? పక్కోడిని చూస్తే వాడు నా సహోదరుడు అనే భావం మనలోనికి రాదండి. ఒక నశించిపోతున్న వ్యక్తిని చూస్తే నా సహోదరుడు, ఆయన కోసం నేను ప్రార్థన చేయాలి, ఆయన ఎలాగైనా రక్షణలోనికి నడిపించాలి, ఈ ఆలోచన మనకి రాదండి.